అన్నాదమ్ముల ప్రేమ బంధం. ఒక అందమైన పల్లెటూరిలో ఇద్దరు అన్నదమ్ములు కలిసి పెరిగారు. పెద్దవాడు రాఘవ మరియు చిన్నవాడు కార్తిక్. ఇద్దరు ఒకరు లేకుండా మరొకరు ఉండేవారు కాదు. రాఘవ ఎప్పుడూ తమ్ముడిని కాపాడేవాడు. ఎక్కడికైనా వెళ్తే చేతులు పట్టుకొని తీసుకువెళ్ళేవాడు. ఒకరోజు కార్తిక్ ఇలా అన్నాడు, అమ్మా, నాకు జామకాయ కావాలి. నీ కోసం చెట్టెక్కి తెస్తారా? నువ్వేమి ఇష్టమ్మా? అంతే. వెంటనే చెట్టెక్కి పెద్ద జామకాయ తెచ్చాడు. ఇద్దరూ నవ్వుకుంటూ అలా పొలాల మధ్య ఇద్దరూ నవ్వుకుంటూ పరిగెత్తారు. ఎక్కడికి వెళ్ళారు బంగారులు? ఇంటికి వచ్చేసరికి అమ్మ లక్ష్మమ్మ ఎదురు చూస్తుంది. అన్నా, నా కోసం చెట్టెక్కాడమ్మా. తమ్ముడు కోసమైతే ఏదైనా చేస్తా అమ్మా. ఆ మాట విని అమ్మ ఇద్దరినీ కౌగిలించుకుంది. స్కూల్ రోజు. స్కూల్లో పెద్ద పిల్లలు కార్తిక్ను ఆట పట్టించారు. కార్తిక్ ఏడవబోతున్నాడు. అప్పుడే రాఘవ వచ్చాడు. రాఘవ ఇలా అన్నాడు, నా తమ్ముడిని ఏడిపిస్తే మంచిది కాదు మీకు. ఆ మాట విన్న అందరూ వెంటనే బ్యాగ్ ఇచ్చేశారు. అన్నా, నువ్వు ఉంటే నాకు భయమే లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత వారి తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఇంట్లో బాధలు మొదలయ్యాయి. మరోవైపు అమ్మ ఏడుస్తుంది. అమ్మా, నువ్వు ఏడవకు, నేనున్నా. అప్పుడే కష్టం మొదలైంది. రాఘవ చదువు మానేసి పొలంలో పని చేయడం మొదలుపెట్టాడు. తమ్ముడిని మాత్రం చదివించాడు. ఒకరోజు కార్తిక్ అన్నాడు, నేను పని చేస్తా అన్నా. అన్నా, నువ్వు చదవాల్సింది. పెద్దోడివై వెలిగితే అదే నా చదువురా. ఆ మాట విన్న కార్తిక్కి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. కాలేజ్కి వెళ్ళిన కార్తిక్ మాధవి అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడు. ఎందుకు అలా ఎప్పుడు పిచ్చోడులా నవ్వుకుంటావు? నిన్ను చూస్తే ఆగదు కదా నవ్వు. అలా ఇద్దరూ దగ్గరయ్యారు. గ్రామంలో ఒకడు అసూయతో అబద్ధం చెప్పాడు. నీ అన్నయ్య డబ్బంతా తన కోసం దాచుకుంటున్నాడు. ఆ మాట విన్న కార్తిక్ కోపంగా ఇంటికి వచ్చాడు. అన్నా, నన్ను మోసం చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? ఆ నిజం మాట చెప్పు. విన్న కార్తిక్ కోపంతో వెళ్ళిపోయాడు. మాధవి అసలు విషయం తెలుసుకుంది. రాఘవ దాచిన డబ్బు కార్తిక్ పెళ్లి కోసమని తనకు అర్థమైంది. అప్పుడు మాధవి కార్తిక్ దగ్గరకు వచ్చి ఇలా అంది, కార్తిక్, నీ అన్నయ్య తన కోసం కాదు, నీ కోసమే దాచాడు డబ్బు. ఆ మాట విన్న కార్తిక్ షాక్ అయ్యాడు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను? మరోవైపు రాఘవ పొలంలో పని చేస్తూ కింద పడ్డాడు. కార్తిక్ కూడా వచ్చాడు. అన్నా, కళ్ళు తెరువు అన్నా. అన్నా, వచ్చేవారా? నువ్వు వస్తావని తెలుసు. నన్ను క్షమించు అన్నా. తమ్ముడు, కోప్పడొచ్చు, కానీ దూరం ఇద్దరూ కాకూడదు. ఏడుస్తూ కౌగిలించుకున్నారు. కార్తిక్ మాధవి పెళ్లి ఘనంగా జరిగింది. అన్నయ్యే అన్ని చూసుకున్నాడు. అమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఇప్పుడు మీరు ఇద్దరే నా బలం బిడ్డలు. నా ఇంటి నిజమైన సంపద మీరు ఇద్దరే. ఇక అలా ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవించారు. మోరల్: అన్నదమ్ముల ప్రేమ ఉంటే ఏ కష్టమైనా చిన్నదే.